ఇవాళ విద్యార్థి ఉద్యమాలకు రేవంత్ రెడ్డి గారు తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టుంటుందని అధికార పార్టీ నేతలకు పైజామాలు వలుగుతాయని పంచెలు ఊడుతాయని లాగులు దడుస్తాయని పర్మిషన్లకు ఇబ్బంది పెట్టే అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మనం అందరం ఆలోచించాలి విద్యార్థి మిత్రులారా. ఇవాళ బతుకులు మారాలని, బాధలు తీరాలని, కష్టాలు పోవాలని, కన్నీళ్లు వాగాలని, బలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ రాష్ట్రం వచ్చిన రాత మారలేదు, జిల్లాలు వచ్చిన జీవితాలు మారలేదు. గరీబుల రాజ్యం వస్తానంటే గడీల రాజ్యం వచ్చింది. మన పాలన ముసుగులో కేసీఆర్ దొరపాలన కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యం రాష్ట్రంలో. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ర్యాలీలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకోలు ఉన్నాయి, బంధులు ఉన్నాయి, బైకాట్లు ఉన్నాయి. ధర్నాలు జరగముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్నాడు. ఇవాళ ధర్నాల చేత దద్దరిల్లుతుంటే ఓ దద్దమ్మ ఈ మొద్దు ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుందని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ 3000 కోట్ల నిధులు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావాలి. ఇలా కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నారు. దేశంలో 2వ ధనిక రాష్ట్రం 1,30,000 కోట్ల బడ్జెట్ లో 3,000 కోట్లు ఎందుకు ఇస్తలేమని కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో కూరుకుపోయినాయి. దోమల పెడద ఒకవైపు, దోచుకునే అధికారుల పెడద ఒకవైపు, ఉడకని వంటలు, కుళ్ళిన కూరలు, కలుషిత నీరు, విష జ్వరాలు, అంటువ్యాధులతోటి విద్యార్థులు అసూలు బాస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి, నీకు చలేస్తే కావాలి పెక్కు, మాకు చలేస్తే వద్ద రక్కు అని సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు ముఖ్యమంత్రి నువ్వు జీతాలు ఎందుకు పెంచుకుంటున్నావు అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇదే రకంగా ఇవాళ KG to PG మన చెప్తున్నాడు, సన్న బియ్యం పెడుతున్న పోరలకు మస్తు తింటున్నారని. అయ్యా ముఖ్యమంత్రి, నీకు సూటి ప్రశ్న. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థిని తీసుకొస్తా, నీ మనమని తీసుకురా, ఇద్దరికి విటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు చేద్దాం, ఎవరికి తక్కువ నిలుస్తుంది అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అయ్యో కేసీఆర్ ముఖ్యమంత్రి, నీ అల్లునికి పెట్టిన బియ్యం పెట్టుడు కాదు, నీ మనవనికి పెట్టిన బియ్యం పెట్టుడు కాదు. ఇవాళ సంక్షేమ హాస్టల్లో నీ పేద విద్యార్థులతో నీ మనవని వండబెట్టు తెలుస్తుంది. 150 గదులలో ఆడుకుంటున్నాడు చూడు, నీ మనవని తీసుకురా. ఇవాళ చలికి విద్యార్థులు చస్తుంటే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తున్నా. KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా సోదరి మనకు బాగా తెలుసు. అమెరికా బ్రిటన్ దేశాల మధ్య కామన్ స్కూల్ పెడతా, ముఖ్యమంత్రి కొడుకైనా, ముస్టోన్ కొడుకైనా, ఆఫీసర్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా అందరు అందులోనే చదవాలి. ఇవాళ చెప్తున్నా చూడని నీతులు చెప్పిండు. అయ్యా ముఖ్యమంత్రి, 2.5 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ లో నీ మనవడు ఏ కామన్ స్కూల్లో చదువుతుండో చెప్తావా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఇవాళ పోరగాళ్ళు బల్లెకి రాకపోతే పోలీసు వాళ్ళని తోలిస్తా, అమీన్ సాబ్ పోయి పిల్లల్ని తీసుకొస్తారని చెప్పిన ఓ ముఖ్యమంత్రి గారు, ఇవాళ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని బడులు మూస్తున్నావు. ఇవాళ బడ్జెట్ తక్కువ ఉన్న శాఖల్ని ఎందుకు మూస్తలేవని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైవేట్ స్కూళ్లు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 362 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 27 మెడికల్ కాలేజీలు, 1295 డిగ్రీ కళాశాలలు, 275 BED, 276 MCA, 206 MBA, 188 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీ. 27 మెడికల్ కాలేజీలు, 27 ఫిజియోథెరపీ కాలేజీలు, 16 డెంటల్ కాలేజీలు, 31 నర్సింగ్ కాలేజీలు, 31 ఫార్మసీ కాలేజీలు, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత బడులు మూసుకుంటూ వస్తుండు, బార్లు తెరుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం పంతులు లేరు, కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మద్యం షాపులు పెడుతున్నాడు. ఇవాళ త్యాగాల తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. ఆడవాళ్ళకేమో సీరియల్ అలవాటు చేసిండు, మగవాళ్ళకేమో సీసాలు అలవాటు చేసిండు. ఇవాళ 17 ఏళ్ల కాలేజీ కూరగాయలు మనం చూస్తుంటే బాటిల్ తాగి పగటిపూటనే గోడలు పట్టుకొని నడిచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా లేదా? మన నేను నాగోల్ కాడ రాత్రి పోతే బార్ కాడ పోయి ఒక పోలీస్ ఆయనకు ఒక స్టూడెంట్ కు ఘర్షణ జరుగుతుంది. ఆ పిల్లోడు అంటుండు, పోలీస్ ఆయన అంటుండు నువ్వు ఊదు అంటాడు. అరే ఎందుకు ఊదాలి అంటే నువ్వు ఊదు అంటాడు. నేను ఊదను సార్ అంటాడు. అని ఆ స్టూడెంట్ అడిగిండు, నువ్వు తాగినవంటే అరే నీదేందయ్యా, తాగి నడుపుతూనే నన్ను జైల్లో పెడుతున్నావు, ఈ గవర్నమెంట్ తాగబోతు ముఖ్యమంత్రి నడుపుతుండే ఆన్యడ పెట్టాలి అని పోరగాడు.
అరే ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చీఫ్ లిక్కర్ బాటిల్ ముందర పెట్టుకొని చీఫ్ లిక్కర్ తాగండి మీకు ఆరోగ్యం ఆయుష్ పెడుతుందని మద్యం శాఖ మంత్రి చెప్తున్నాడు. ఇవాళ 11 దాకా బార్లు ఉంటే 12 దాకా నడిపిస్తుండ్రు. ఇవాళ తాగమనే ఈయన చెప్తాడు, బయటికి రాగిన పోలీసు ఆయన ఊదమని చెప్తే మేము ఎక్కడ పోవాలి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తున్నా. మా అక్కలు మా చెల్లెళ్ళకు బాగా తెలుసు భవిష్యత్తులో ఏమొస్తుందంటే ఇప్పుడే చెప్తున్నా. కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, కవితమ్మ బారు, హరీష్ బీరు అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు IIIT వచ్చింది, ISB వచ్చింది, ICIC వచ్చింది, నిఫ్టీ వచ్చింది, ఇన్స్టలేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చింది, నాలెడ్జ్ పార్క్ వచ్చింది. అవాళ IT కంపెనీ పోతే లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యార్థిని అడిగిన నీ లక్ష్యం ఏంటి అంటే 6, 5, 4, 3, 2 అన్నాడు. ఇదేంద్ర నాయన జర డీకోడ్ చేయ అంటే 6 అంటే 6 అంకెల జీతం ₹1,00,000, 5 అంటే వారానికి 5 దినాలు 10 దినాలు ఉండాలి, 4 అంటే 4 గిల్లల కారు ఉండాలి, 3 అంటే నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, 2 అంటే 2 పిల్లలు ఉండాలి, 1 అంటే 1 భార్య ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పిండు. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత IT బంద్ అయింది, లూటీ మొదలైంది, జాబ్ మేళాలు బంద్ అయినాయి, జబర్దస్తి వసూళ్ల మేళాలు మొదలైనాయి, సాఫ్ట్ స్కిల్స్ బంద్ అయినాయి, కలెక్షన్ స్కిల్స్ మొదలైనాయి, ఆన్లైన్ చాటింగ్ బంద్ అయింది, ఆల్ టైప్ చీటింగ్ మొదలైంది. బయటికే సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడర్, కలెక్షన్ అంబాసిడర్ మొత్తం కవితనే పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే TRS అనే టెక్నికల్ డ్రైవరింగ్ స్కూల్ దాని ప్రిన్సిపల్ కేసీఆర్ అనేటువంటి విషయం మా అందరికి తెలుసు. ఇవాళ నాకు టైం లేదు కాబట్టి తక్కువ టైంలో ముగిస్తా. మా అన్న చెప్తుంది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి. ఈ సగ్గదన పనికి మళ్ళీ ఉందంట, పాఠం పెట్టాలంట పాఠ్య పుస్తకాలలో. అరే ఓ కేసీఆర్ నీ పాఠం పెడితే పూరలు చెడిపోతారు. నీ పాఠం కాదు, క్లాస్ రూమ్లలో నీ ఫోటో పెట్టాలి. ఎందుకు అనే అనుమానం మీకు కలగొచ్చు. ఆ ఫోటో చూపించి పిల్లలకు చెప్పొచ్చు పౌష్టికాహార లోపం ఉంటే ఎట్టుంటాడు అంటే ఒక ఇట్లా ఉంటాడు. అరే తుగ్లక్ ముఖ్యమంత్రి ఎట్లుంటాడంటే ఒక గిట్లా ఉంటాడు. అరే తాగు సీఎం ఎట్లా ఉంటాడంటే ఒక గిట్లా ఉంటాడు. మా అయ్యగారు పాఠం బంద్ చేసి ఫోటో పెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే N3 వస్తుందని చెప్పిండు. ఇవాళ K4 వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పాలన. నేను చాలా మీటింగ్లలో చెప్పేది చంద్రశేఖరరావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు మనకు ఏమీ రావనేటువంటి విషయం మీ అందరికీ అర్థమైంది. ఇవాళ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుండ్రు మాకు ఉద్యోగాలు వస్తారని. యువతకు ఉపాధి లేదా, యువతకు ఉద్యోగం లేక, యువతకు పెళ్లి లేక, యువతకు పెట్టుబడి లేక ఇవాళ యువత అంతా బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారి యువత మధ్యకు వచ్చిండ్రు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి. మొన్న హైదరాబాద్లో కేటీఆర్ లవ్ లోగో కాడ పెట్టి సెల్ఫీ దిగి యువతంతా మీరు సెల్ఫీలు దిగాలంటే అరే ఓ కేటీఆర్ నువ్వు సెల్ఫీలు దిగమంటున్నావు, మా నాయకుడు రేవంత్ రెడ్డి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పోతామంటున్నాడు. దీన్ని బట్టి అర్థమైంది నువ్వు లైటర్ అని ఈయన ఫైటర్ అనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలిసింది. అందుకనే యుక్తుల యుగంధర్లు, శక్తుల చంద్రగుప్తులు, పట్టణాల విక్రమాదిత్యులు, బాలకృష్ణ లాంటి బ్లడ్ చాణక్య లాంటి యువత మనం అవునంటే మంత్రి కాదంటే కంత్రి ఆరోగ్య దక్క TRS కథం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ ఒకటే చిన్న కథ చెప్పి అయ్యే కొడుకుల దోపిడీ గురించి చెప్తా. వీళ్ళిద్దరు కూడా ఎట్లా చేస్తారంటే కేసీఆర్, కేటీఆర్ చూస్తే ఓ ఊర్లోనంటే 2 దొంగలు ఉన్నారు. కొడుకు చిన్నోడు ఉన్నాడు, అయ్య బాగానే ఉన్నాడు. కేసీఆర్ లాగా ఈ పంతులు రోజు బంగారు తెలంగాణగా రోజు బడికి టైంకు పోయేదంట. పోతుంటే పాప మా ఊరోళ్ళంతా కలిసి ఒక వాచ్ కొనిచ్చారంట. టీచర్ టైంకి వస్తాడు చాలా మంచోడు అని. కొనిచ్చినప్పుడు ఈ దొంగల కన్నా వాచ్ మీద పడేది, దీన్ని ఎట్టనన్నా దొబ్బకపోవాలని. రోజు రచ్చబండ కాడ కూర్చొని పంతులు పోతుంటే టైం ఎంత అవుతుంది సార్ అంటే ఆయన వాచ్ చూసి 9, 8 చెప్పేది. రోజు టైం ఎంత అవుతుందంటే అరే అరే వాచ్ మర్చి వచ్చినా ఆ బీర్వాలనే వ్యక్తి అన్నాడంట. ఈ పెద్ద దొంగ ఏం చేసిండు, పోరానికి ఒక కోడి కొనిచ్చి పంతులమ్మ కాడిదొల్లి పంతులమ్మ ఎవరో బల్లెకి వచ్చి ఒక కోడి ఇచ్చిండు. పంతులు అంట వాచ్ బీరువాలో మర్చిపోయాడు చెప్పిండు జర పట్టుకరమ్మ అన్నాడు. అంటే ఆమెకే మేరకు ఈ కేటీఆర్ గారి సంగతి ఆ వాచ్ వానికి ఇచ్చి దొరికితే ఆడు దొబ్బిపోయిండు. సాయంత్రం వచ్చినాక వాచ్ ఏది అని భర్త అడిగిందంట. నువ్వేమో పిల్లని తోలితే గింతనే ఉన్నాడు, నీట్గా బాగానే ఉన్నాడు కదా ఎర్రగా బుర్రగా అంటే ఆడు దొంగనా కొడుకున్నట్టు జరసేపు ఆగు అమీన్ సాబ్ కాడికి పోయేస్తాను పోలీస్ స్టేషన్ పోతున్నట్ట. పెద్ద దొంగ కలిసిందట. ఏడికి పోతున్నావు సార్ అంటే ఎవడో దొంగనా కొడుకు కోడిచ్చి వాచ్ తీసుకుపోయిండని ఈ పంతులు చెప్పిండు.
ఈ పెద్ద దొంగ ఏం చేసిందంటే పోలీస్ ఆయన డ్రెస్ వేసుకొని మళ్ళీ పంతలమ్మ గడిపోయి, ఓ పంతలమ్మ ఎవరో పనికి మళ్ళీ వచ్చి కోడిచ్చి వాచి దొబ్బకపోయినట్టుగా అమీన్ సాబ్ కోడి తెమ్మంటున్నా, నీడు కోడి వేసుకొని పోయిందంట. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏం రావు, దొబ్బేదాలే దోషేదాలే. అటువంటి పరిస్థితి మారాలంటే ఈ తెలుగుదేశం జెండా పేద ప్రజలకు అండ, కమ్మరి గుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర బలిజ లంబాడ మోయ కుదురాజ మెరికె మేరు కాపు వైశ్య యాదవ్ వడ్రంగి నేతాజీ పునాదులతోటి ఉద్యమాలు చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.